సెల్ ఫోన్స్ అంతా ఆఫ్ చేసుకుంటండి. మధ్య మధ్యలో ప్రతి ఒక్కరు ఎన్నిసార్లు చెప్పినా ఏదైనా ఒక మాట్లాడుతుంటే 20 నిమిషాలు 2-3 సెల్లు వాగుతాయి. ఒక్కసారి ఆ సౌండ్ వచ్చిందంటే అందరి మనసు డిస్టర్బ్ అయిపోతుంది. సో ఆఫ్ చేసుకుంటండి. ఈ 4 రోజులు ఏం చెప్పినారో ఇక్కడ అది మీకు అర్థమయ్యింటే ఇంకా ఆనందంగా జీవించగలరు. ఏం చేయాల్సిన అవసరం లేదు. జీవితంలో ఏమి జరిగినా ఏమి వచ్చినా ఆనందంగా ఉండగలరు. చూసుకోండి. అట్లా మీరు ఉండగలిగితే మళ్ళీ ఇంకేం చేయాల్సిన అవసరం లేదు. ఆనందంగా ఉండిపోవచ్చు ఎటువంటి పరిస్థితిలో అయినా. సూఫీ ఫిలాసఫీలో రబియా అని ఒక స్త్రీ గృహస్థ జీవితంలోనే ఉంటుంది. 2 కవలి పిల్లలు 18 సంవత్సరాలు ఉంటారు, కొడుకులు. వాళ్ళిద్దరూ పొలాల్లో పనిచేసానికి పోయింటారు. తిరిగి వచ్చే సమయంలో సాయంత్రం వర్షం వస్తుంది. ఒక చెట్టుకి నిలబడుకున్నారు. వినబడుతుందా? చెట్టుకి నిలబడుకున్నారు. పిడుగు వచ్చి తగిలి 2 చనిపోయినారు. ఆ పల్లెలో ఉన్నవాళ్ళు, అయ్యో మా మాతాజీ వాళ్ళ కొడుకులు పోయినారే, ఎందుకంటే ఆమె ఆ ఊళ్ళో అంతా సత్సంగం చేసుకుంటుండింది, పోయినారే అని ఆ శవాలు తీసుకొని వచ్చినారు. అమ్మ పోయినారంటే అవునా అనింది. ఈ రూమ్లో పెట్టేసేయండి, అవసరం ఉంటే పిలుస్తాను, మీరంతా వెళ్ళిపోండి అని ఆ రూములు తలుపులు వేసేసింది. మళ్ళా భర్త వస్తాడని పొలం నుంచి భర్త వస్తాడు, ఆకలిగా ఉంటాడని బాగా వంట చేసింది. భర్త వస్తే భోజనం పెట్టింది బాగా. కొడుకులు పోయినారని చెప్పలే. అసలు ఇంట్లో ఇటువంటి ఇది ప్రమాదం జరిగింది అనేది కూడా ఆమె ముఖంలో కనబడలేదు, ఆమె వ్యవహారంలో కనబడలే. బాగా భోజనం చేశాడు. తర్వాత అంటుంది ఆమె, ముందు ఎవరో ఒక స్వామీజీ వచ్చారు, ఏదో ఒక వస్తువు ఇచ్చేసిపోయినారు, అది చూసుకున్న దాంట్లో నాది అని మోహం వచ్చేసింది, నేను మళ్ళీ ఆ స్వామీజీ వస్తాడికి ఇవ్వలేదు అని చెప్పింది. అప్పుడు ఆయన అంటాడు, ఊళ్ళో ఉన్న వాళ్ళకి అంత చెప్తున్నావు, మోహం ఉండకూడదని, నువ్వు ఇట్లా చేసింది కరెక్టా? తప్పు. ముందు ఆ స్వామీజీ వస్తువు స్వామీజీకి ఇచ్చేసాయి. ఇప్పుడు లేట్ అయిందండి, రాత్రి మీరు రండి, జొత్తులో ఇచ్చేస్తాం. సరే వస్తాను పదా అన్నాడు. అప్పుడు ఆ తలుపులు తీసి వీళ్ళిద్దరిని పరమాత్మ ఇచ్చాడు. ఎక్కువ రోజు వీళ్ళ దగ్గర పెడితే ఏం బాధపడతారో అని తీసుకొని పోయినాడు. నీకేమాత్రం బాధ కలిగదా వాళ్ళిద్దరు పోతే? ఇచ్చినాడు, పరమాత్మ తీసుకొని పోయినాడు. ఏం బాధపడాలి, ఎందుకు బాధపడాలి? ఇట్లా సంతోషంగా ఉండేది సాధ్యమైతే, అయ్యా నువ్వేమో చెప్తున్నావు, నీకు పిల్ల లేదు మేక లేదు, పుత్రశోకం నిరంతరం, చాలా బాగా జ్ఞాపకం ఉంటుంది ఇవన్నీ మనకు. నిజంగా ఇక్కడ చెప్పింది అర్థమై ఉంటే, సమస్త వేదాల యొక్క సారం తత్వమసి, నువ్వే ఆనంద స్వరూపం అనేది ఏం చెప్పినారో అది అర్థమై ఉంటే జీవితం ఎటువంటి పరిస్థితి అయినా ఆనందంగా జీవించగలరు. ఒకవేళ అర్థం కాలేదంటే, ఎందుకు ఈ ప్రవచనంతో అయిపోతుంది కార్యక్రమం, మళ్ళీ ఇంటికి తిరిగిపోయిన తర్వాత మళ్ళీ మామూలే. ఒకవేళ అట్లా ఉండేదానికి సాధ్యం కాలేదంటే, అటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ఒక్క క్షణం ఆగాలి, ఉండు. అదే దృష్టాంతం తీసుకుపోయినారు, ఓకే. ఇప్పుడు నేను బాధపడితే మాత్రం తిరిగి వస్తారా? ఒక్క క్షణం ఆగాలి. ఇక్కడ ఏం చెప్పినారో దాన్ని మనసు తెచ్చుకొని ఆ ఒక్క ప్రసంగం ఏముందో దాంట్లో మనము సమాధానం ఉండడానికి ప్రయత్నం చేయాలి. అది ఎక్కడ జ్ఞాపకమే ఉండదు.
ఏం చెప్పినారో ఏమో. వ్యావహారికంగానే జ్ఞాపకాలు ఉండవు. అది ఇప్పటి కాలంలో ఎప్పుడు టెన్షన్, ఏం జ్ఞాపకం ఉండదు. ఎవరైతే ఆడవాళ్ళు మాట్లాడుకుంటున్నారంట, ఎట్లా జీవనం చేయాలో మా ఆయనతో తెలీదు, మార్కెట్కి పోయి ఉప్పు మిరపకాయ తీసుకుంటా అంటే బెల్లము కొబ్బరి తెస్తాడు, బెల్లము కొబ్బరి తీసుకుంటా అంటే చింతపండు ఉప్పు తెస్తాడు. ఇట్లా ఉంది నా పరిస్థితి, ఎట్లా జీవనం చేయలేము. నీ పుణ్యం ఆయనకి మార్కెట్కి పోయి ఏదో తీసుకొని రావాలి అంతవరకు జ్ఞాపకం ఉంది. నువ్వు చెప్పిన దానికి విరోధం చేస్తున్నాడు. నీకేం కావాలో దానికి విరోధంగా చెప్పు. ఉప్పు మిరపకాయ కావాలంటే బెల్లము కొబ్బరి అని చెప్పు, అప్పుడు నీకు కావాల్సింది వచ్చేస్తుంది, నీ పుణ్యం. నా పరిస్థితి ఎట్లుందంటే, మా వాళ్ళు నన్ను చూసినప్పుడంతా నేను ఎక్కడో చూస్తుంటే, మిమ్మల్ని ఎక్కడో చూస్తున్నట్టుందే అంటారు. ఇప్పుడు నేనేం చేయాలి చెప్పు. వ్యావహారికంగానే ఇట్లా జ్ఞాపకాలు ఉంటే మనకు నిజంగా ఏం ఈ విచారం జ్ఞాపకం ఉంటుందంటే ఉండదు. అట్లా విచారం, చెప్పిన విచారం మనసు తెచ్చుకొని ఆ ప్రసంగాన్ని అప్పుడే ఇక్కడ ఏ దుఃఖము లేదు, ఆనందం ఇది కూడా అని నిశ్చయం చేసుకొని మనం వ్యవహారం చేస్తే ఓకే, అట్లా చేయండి. అది కాలేదంటే ఇంకా ఇక్కడ చెప్పింది అర్థం కాలేదు. ఎందుకు అర్థం కాలేదంటే, ఒకటి చెప్పేవాళ్ళు సరిగ్గా చెప్పలేదు, అది కూడా ఉండాలి. ఇప్పుడు కాలంలో అనేక విధాలుగా చెప్తుంటారు. కానీ ఇక్కడ సచ్చిదానంద సరస్వతి యొక్క పుస్తకాలను ఆశ్రయించుకొని అనుభవపూర్వకంగా చాలా వరకు ప్రయత్నం చేశారు. ఇది నీ స్వరూపం ఆనందమని. అర్థం కాలేదంటే అంతఃకరణం తయారు కాలేదు. అంతఃకరణం తయారు కాలేదంటే ఇంతవరకు ఏం జీవనం చేసేస్తాం. ఇప్పుడు ఈరోజు రాత్రి ఇంటికి పోయిన తర్వాత, రేపు ఇంటికి పోయిన తర్వాత జీవితం మొత్తం మారిపోవాలి. అధ్యాత్మ జీవితం ఎట్లా మార్చుకోవాలి? ఫస్ట్ ఆవరణ శుద్ధి. నిజంగా ఎంత పవిత్రంగా ఉంటే అంత ఉత్సాహం వస్తుంది విచారం చేసేదానికి, ఆలోచన చేసేదానికి. ఆ పవిత్రత లేకపోతే కనుక మీరు ఎక్కడుంటారో అక్కడ పవిత్రంగా పెట్టుకోండి. ఇల్లు దేవాలయం. ఎవరైనా వచ్చినారంటే వాళ్ళకు మనం చెప్పుకోకుండానే అబ్బా నమస్కారం చేసేట్టు ఉండాలి. అది తర్వాత దేహశుద్ధి. శరీరానికోసం ప్రతిరోజు వాకింగ్, యోగాసనాలు, ప్రాణాయామ ఇవన్నీ చేయాలి. శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. తర్వాత నేను చెప్పాను వాక్శుద్ధి. మాట్లాడే సమయంలో నిజంగా ఈ మాట నేను ఈ మాట మాట్లాడితే లేదా ఇదే మాట వేరే వాళ్ళు నాకు మాట్లాడితే ఎంత బాధ కలుగుతుంది. వాళ్ళు ఎవరైనా ఆ మాట చెప్తే నేను ఒప్పుకుంటానా, లేదంటే నేను అట్లా మాట్లాడకూడదు అనే ఒక్క నియమం వేసుకుంటే మన మాటలన్నీ వేరే వాళ్ళకి బాధ లేకుండా సత్యం ప్రియాహితంగా ఉంటాయి. తర్వాత ఆర్థిక శుద్ధి. ఏది ఉందో దాంట్లోనే జీవనం చేయాలి. కానీ మన దేశంలో ఎందుకంటే వేరే వాళ్ళలో ఇది కనబడదు. మన దేశంలో ఏమైందంటే మనం వేరే వాళ్ళ కోసం జీవనం చేస్తాం. స్వామి రామతీర్థ అంటారు, కుటుంబ జీవితంలో ఉంటే ఆ కుటుంబానికి ఎంత ఖర్చు అవుతుందో అంత సంపాదించేయి, తప్పేం లేదు. దాంట్లో ఉండేదానికి కమ్యూనిస్ట్ చెప్పేదే కరెక్టు. రోటీ కపడా మకాన్, తినేదానికి అన్నం, వేసుకునేదానికి వస్త్రాలు, మకాన్ ఇల్లు. ఈ తెలుగులో కూడా చెప్తుంటారు కదా, కూడు గూడ నీడ అని. చాలా 3 ఉంటాయి అవునా. కానీ దీంట్లో ఏం చేసినా ఇప్పుడు కాలంలో ఇంకా ఒక 2 యాడ్ చేసుకోవాలి. ఏది? పిల్లలను చదివించేదానికి చాలా డబ్బులు కావాలి ఒకటి. మళ్ళా ఎవరికైనా రోగం వచ్చిందంటే చాలా డబ్బులు కావాలి. సరే, కొంచెం భవిష్యత్ నిధి కూడా పెట్టుకున్నాం అనుకోండి, కానీ మళ్ళీ బాధపడుతుంటాం. తినేదానికి ఉంది, ఉండేదానికి ఇల్లు ఉంది, అద్దె ఇల్లు
సొంత మిల్లో మొత్తంలో ఉందా లేదా? ఉంది. మళ్ళీ వేసుకున్నాక వస్తాలు ఉన్నాయి, పిల్లలు కూడా చదివించుకుంటున్నాం. ఎవరికైనా అనారోగ్యం అయితే చూపెట్టడానికి కొంచెం భవిష్యత్ నిధి కూడా పెట్టినాం. ఇంత ఉంటే మళ్ళా ఎక్కువ కావాలి, ఎందుకు కోరుకోవాలి? స్వామి రామతీర్థ అంటారు, ఆడంబర జీవితం, ఆడంబరాని కోసం. అంటే ఇప్పుడు మనం అద్దె ఇంట్లో ఉన్నాం, మా అన్న సొంత ఇల్లు కట్టినాడు, కొన్నాడో కట్టినాడో ఏమో చేసినాడు, మనకు అప్పుడే ప్రారంభం. ఏమి ఇన్ని రోజులు అద్దె ఇంట్లో ఉన్నావు, హాయిగా ఉన్నావు కదా, ఇప్పుడు ఎందుకు బాధపడతావు? వాళ్ళు ఎట్లున్నారో నేను అట్లుండాలి. మా తమ్ముడు కారు కొన్నాడు, ಅಪ್ಪಡೆ ಇಂಟ್ಲೋ ಪ್ರಾರಂಭ అవుతుంది ಕುರುಕ್ಷೇತ್ರ ನೋಡಿ. ನೀವು ಇದ್ದೀರ, ಅದೇ ಆಫೀಸಲ್ಲಿ ಕೆಲಸ ಮಾಡ್ತೀರ, ಅಲ್ಲ ಅವ್ನು ಲಂಚ ಗಿಂಚ ತೊಗೊಳ್ತಾರೆ, ನೀವು ಯಾಕೆ ತಗೋಬಾರ್ದು? అంటే వేరే వాళ్ళు ఏ విధంగా ఉన్నారో ఆ విధంగా నేను ఉండాలి అని కోరికలు పెంచుకుంటున్నాం. ఇంతవరకు చాలు, ఈ పరమాత్మ ఇచ్చింది చాలు. శారద ప్రకారం ఏం రావాలనో ఏముండాలో అదే ఉంది. నీది కానిది నీకు లేనిది రమ్మన్నా రాదు, నీది అయినది నీ కొరకున్నది పొమ్మన్నా పోదు. లేని దానిని రమ్మనకు మరి ఉన్నదానిని పొమ్మనకు. రకపోకుల వాడుక తెలియక వేడుక లేద. ఎంత వచ్చిందో దాన్ని ఎట్లా వాడుకోవాలి, ఎట్లా నెమ్మదిగా జీవనం చేయాలి ఉన్న దాంట్లో అనేదాన్ని నేర్చుకోవాలి. అది ఆర్థిక అప్పు చేయకూడదు, అప్పు చేస్తే బాధపడతాం. ఉన్న దాంట్లోనే మనం జీవనం చేయాలి. మళ్ళీ కుటుంబంలో ఎవరెవరున్నారో వాళ్ళు దాన్ని విరోధం చేస్తున్నారు సార్. ప్రేమ అనేది పరస్పరం కాదు, అది అట్లా సామాన్యంగా చెప్తుంటారు పరస్పరం అని కాదు. నాకు వాళ్ళంటే ఇష్టం బస్ అంతే. అయ్యో వాళ్ళు నేను విరోధం వాళ్ళు ఏమన్నా చేసుకొని వాళ్ళంటే నాకు ఇష్టం అని ఆ కుటుంబంలో ఉన్న వాళ్ళంతా మంచి మార్గంలో తీసుకుని పోయేదానికి అందరినీ ఒక్కటిగా చూడాలి. తోడికోడాళ్ళు వాళ్ళ పిల్లలంతా కూర్చోబెట్టి లైన్గా ఆహారం పెట్టే సమయంలో తన పిల్లలకు పెట్టి, ఆ మగవాళ్ళు అయినా అయితే ఆడవాళ్ళు అయినా అంతే మనస్సు, తన పిల్లలకు పెట్టే సమయంలో తిను బాగా తిను అని పెడుతుంటారు. ఇంకా వేరే తోడుకోవడాలు వాళ్ళకి పెట్టే సమయంలో నువ్వు తిను, అది తిను, పారేస్తావు మళ్ళీ వేస్తాను అంటారు. నిజంగా అట్లుందా అక్కడ? కాదు, ఇది నాది, అది అందరినీ ఒక్కటిగా చూడాలి. ఇది ఇంత బాహ్య శుద్ధి. తర్వాత ఆంతరిక శుద్ధి. మనస్సు శుద్ధంగా ఉండాలి. మనస్సు శుద్ధంగా ఉండాలి అంటే మనస్సులో ఉండేటువంటి, అది అందుకే నేను చెప్పేది, బాహ్యంలో ఉండేటువంటి అశౌచమే అర్థం కాదు. ఇది అశౌచం, ఇది ఇట్లా చేయకూడదు మనమే అర్థం కాదు. అటువంటి వాళ్ళకు ఆంతరిక శౌచం అర్థమవుతుందా, ఆంతరిక అశౌచం అర్థమవుతుందా, దాన్ని శుద్ధం చేసుకుంటారంటే నిజంగా చేసుకోరు. అందుకని బాహ్య శౌచానికి ఒక సాధన చేసుకుంటూ, తర్వాత మనస్సుకు దాంట్లో ఉండేదేమి రాగద్వేషాలు. బహుశా మనకున్న సమయంలో ఆ మానసిక శుచిత్వం మాట్లాడడానికి చాలా టైం పడుతుంది. కానీ ఒక్కటి మాత్రం, లేదా అంతఃకరణ శుద్ధి అన్నప్పుడు మనసులో కోరికలు వస్తుంటాయి, రాగద్వేషాలు వస్తుంటాయి. దాన్ని మనం ప్రతిపక్ష భావంతో తీసేసుకోవాలి అంటారు. ప్రతిపక్ష భావనయ అపనేతవ్యం, ప్రతిపక్ష భావంతో తీసేసుకోవాలి. ప్రతిపక్ష భావన అంటే ఏమి? కొంతమంది ప్రవచనకాలు చెప్తుంటారు, రాగం వస్తే ద్వేషం చెయ్యి, ద్వేషం వస్తే రాగం చెయ్యి. మళ్ళీ ఏమైంది? మళ్ళీ రాగద్వేషాలే అయింది. ప్రతిపక్ష భావన అంటే అట్లా కాదు. కోరిక వచ్చిందంటే వైరాగ్యంతో తీసేసుకో. కోరిక ఆశలు ಬಂದರೆ వైరాగ్యంದಿಂದ తెగహాకో. కోరికలు వచ్చిందంటే వైరాగ్యంతో తీసేసుకో. వైరాగ్యంతో అంటే ఎట్లా? ఇప్పుడు బ్యాంకులో
5 లక్షలు ఉంది అవునా, 10 లక్షలు చేసేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. యోచించేయాలి. బ్యాంక్ అకౌంటే లేకుండా జీవనం చేశాను, ఏదో పరమాత్మ కృపతో బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకున్నాను. 2-3 సంవత్సరాలు 50,000 రూపాయలు ఉండింది బ్యాంకులో, అట్లే జీవనం చేశాను. ఇప్పుడు 5 లక్షలు ఉంది, మళ్ళీ దాన్ని 10 లక్షలు చేయాలని ఎందుకు అనుకుంటాను? పోనీ డబ్బుతో మనం కొన్ని వస్తువులు కొనుక్కోగలం, కానీ జీవితానికి ఏదైతే అవసరమో అది లేకుండా మనం జీవించలేమో అటువంటి వస్తువులను కొనుక్కునేందుకు సాధ్యమా అంటే, ఇప్పుడు ఆకలి లేదు, డబ్బుతో కొనుక్కోగలమా? నిద్ర రావడం లేదు, పోనీ ఆ నిద్ర అనేదాన్ని డబ్బుతో కొనుక్కునే సాధ్యమా? దుఃఖం అనేదాన్ని డబ్బుతో తీసేసి సుఖం అనేదాన్ని కొనుక్కునేది సాధ్యమా? ఊపిరి ఆడుతుందా లేదా? ఆడుతుంది. ఒక్కడు అది ఆగిపోతే ఏమండి ఈ సాయంత్రం ఇటువంటి అపశకునం, అశుభం, ఎప్పుడో ఒకసారి ఆగిపోతుంది అనేది జ్ఞాపకం పెట్టుకొని అంతలో మేల్కొంటే సరి, లేకపోతే మీరు అనుకో ఆగిపోయేది గ్యారెంటీ. ఆగిపోయే సమయంలో యమధర్మరాజుకు ₹1,00,00,000 ఇస్తానయ్యా, వదిలేసేయి. నిజంగా ఒకవేళ యమధర్మరాజు లంచం తీసుకొని ప్రారంభం చేసింటే ఎంత సంపాదించేయచ్చు. ధర్మరాజు పైసా ముట్టుకోడు, వీళ్ళని తీసుకుని ₹1,00,00,000 ఇస్తాను అని చెప్పినా చేయడు. నన్ను వదిలేసే 2 కోట్లు ఇస్తాను, ఎప్పుడు తీసుకుపో. కానీ మనం ప్రాణం కొనుక్కోలేము, ఆకలి కొనుక్కోలేము, తర్వాత నిద్ర. మరి ఎందుకు డబ్బు? చాలు, ఇంతవరకు ఉంది. ముసల్మాన్ అంటారు. ముసల్మాన్ అంటే ఎవరు? గడ్డం పెట్టుకొని ఓన్ అరిచేవాళ్ళు కాదు. అల్లా ఇంత మాత్రం ఇచ్చాడు, చాకు నాకు తృప్తిగా ఉంది అని తృప్తిగా తన జీవితం ఒప్పుకొని జీవనం చేసేవాడు ముసల్మాన్. అందరూ ముసల్మాన్ కాదు, మన దాంట్లోనే అంతే. పరమాత్మ ఇచ్చినాడు, బస్ చాలు అని ఆ వైరాగ్య భావన రావాలి. ఉన్నతమైన సుఖాని కోసం నికృష్టమైన సుఖం వదిలేసి వైరాగ్యమని ఇక్కడ వాక్యాలు చెప్పినారు. కానీ దాన్ని వివరణ చేయలే. ఎందుకు చేయలేదంటే అన్నారు, ఎవరిని అడిగింటే కదా ప్రశ్న. అవును, నిజమే, మీరు కూడా వింటారు, ఊరికి అయిపోతారు. ఇప్పుడు నికృష్టమైన సుఖంలో అంటే అద్దె ఇంట్లో ఉన్నాం, సొంత ఇల్లు కట్టుకున్నాం, నికృష్టమైన దాన్ని వదిలేసి ఉత్కృష్టమైన సుఖానికి పోయినాము. అప్పుడు నేను వైరాగ్యమూర్తినే, ఎందుకు ఇది వదిలేస్తాను, అక్కడికి పోయినాము, నేను వైరాగ్యమూర్తినే. అట్ట కాదు. అర్థకామాల్లో జీవనం చేస్తున్నాం, చాలా బాధపడినాము, ఏం లాభం లేదు, ఇది లాభం లేదు అనేటువంటి అర్థం చేసుకొని అయితే ముందే ధార్మికంగా జీవనం చేయాలి. శాస్త్ర ప్రకారం ఒకళ్ళు అర్థకామాల్లో జీవనం చేస్తున్నాము, ఇది లాభం లేదు, మళ్ళీ సమస్యలో ఉన్నాము, దుఃఖంలోనే ఉన్నాము, చేయరాందంతా చేస్తున్నాం, మళ్ళీ ఈ కర్మ కట్టుకొని ఇంక ఏ జన్మ వస్తుందో ఏమో అని దాంట్లో వైరాగ్యం తెచ్చుకొని ధార్మికమైన జీవనం చేస్తే ఆనందం అధికంగా ఉంటుంది. సో ఈ ధార్మికమైన జీవనం చేస్తూ మోక్షం పొందితే ఇంకా అధికమైన ఆనందం అంటారు కనుక దానికి ప్రయత్నం చేయాలి అని అట్లా. అంతేగాని నేను టీవీఎస్ పెట్టుకున్నాను, తీసేసి 4 వీలర్ కొన్నాను, ఉన్నతమైన భోగము, ఉన్నతమైన సుఖం అంటే అట్లా కాదు. కనుక ఏది ఉందో దాంట్లో జీవనం చేసుకుంటూ కామ క్రోధ లోభ మోహ మదాచారాలని అది అంతా తీసేసుకొని అంతఃకరణ శుద్ధి అనేది ఉంటే దాంట్లో అనేక విధాలుగా మనం చెప్పవచ్చు. మరొక అవకాశంలో చూస్తాం. అంతఃకరణంలో
రెండు శుద్ధమైన భావన జరగాలి, శుద్ధమైన విచారం జరగాలి. శుద్ధమైన భావన అంటే ఏమి జరిగిన జీవితంలో మన సమాధానంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి. ఏమి జరిగినా ఎట్టు సమయం సాధ్యం, ఏమి జరిగినా దాంట్లో అనుకూలమైనది ఏదో ఉంటుంది. ఏ ప్రసంగము 100% అనానుకూలము లేదా అట్లా ఉండదు. అనుకూలం ఉంటుంది, అనానుకూలం ఉంటుంది. సో అనుకూలమైన దాన్నే మీరు చూస్తే మనసు బాధపడుతుంది. ఇట్లా చెప్పాను ఎవరికో ఒక సభలో, ప్రవచనం అయిన తర్వాత ఆయన ఎవరో వచ్చారు. ఏం మీరు మాట్లాడేది, ఏమి జరిగినా దాంట్లో అనుకూలం ఉంది అన్నారే, ఇప్పుడు నా పరిస్థితి చూడండి ఏం జరిగింది, దీంట్లో ఏం అనుకూలం ఉంది అన్నారు. ఏం చెప్పండి అన్నారు. నా భార్య పోయింది, ఆమె బ్యాంకులో పనిచేస్తుండింది, ఆమెకు వచ్చే జీతం పోయింది. ఒకవేళ ఆమె పోయినా జీతం ఇస్తాం లేప అంటే గవర్నమెంట్ వాళ్ళు, నెక్స్ట్ గవర్నమెంట్ వస్తే అట్లా ఓటు కోసం అట్లా స్కీమ్ తీసుకొస్తారో ఏమో తెలీదు. ఆమె పోయినా జీతం నీకు ఇస్తుంటాము, ఎందుకు పిల్లలు మెయింటైన్ చేయలేను. సరే, ఇప్పుడు ఆమెకు వచ్చి జీతం పోయింది, ఆమెను పోయింది. ఇప్పుడు నా పిల్లల్ని నేను చూసుకోవాలి, ఇంట్లో వంట చేయాలి, ఆఫీస్లో పని చేయాలి, ఒక్క జీతంలోనే చూసుకోవాలి కుటుంబాన్ని. ఇప్పుడు నాకేమని అనుకూలమైంది అన్నాడు. ఎందుకు కోపంలో ఉన్నాడు, చెప్పిన అర్థం కాదని నేను ట్రైన్కి పోవాలని తప్పించుకున్నా. ఇంక 2 నెలలు అయిన తర్వాత వస్తాను, అప్పుడు మీరు తీసుకొని రండి ఈ సమస్య, అప్పుడు మాట్లాడదామన్నా. 2 నెలలు అయిన తర్వాత పోతే ఇంకో పెళ్లి చేసుకున్నాడు. ఎవరిని చేసుకున్నా అంటే అంతకుముందు ఎవరిని లవ్ చేశాడంట, ఆమె చేసుకునే కాలేదు, ఆమెకు పెళ్లి కాకుండా అట్లే ఉంది. సో రెండో పెళ్లికి ఆమెనే చేసుకున్నాడు. ఇప్పుడు మొదట భార్య పోయింది, అనుకూలమా అనానుకూలమా? మళ్ళీ ఏం పని మీ ప్రశ్న ఏదో వేశారే అంటే ఇప్పుడు ఏం లేదు, బాగున్నామండి, సమస్య లేదు. అనుకూలం ఏదో ఉంటుంది, ఆ అనుకూలమైన దాన్ని చూస్తే మనసు బాధపడదు. ఇది ఎప్పుడు ఆనందంగా ఉంటుంది, సమాధానంగా ఉంటుంది. మళ్ళీ అంతఃకరణానికి మరొకట శక్తి ఉంది, విచారం చేసేటువంటి శక్తి. సో శుద్ధమైన విచారమే జరగాలి, అశుద్ధమైన విచారం జరగకూడదు. శుద్ధమైన విచారం అంటే ఇది, అశుద్ధమైన విచారం అంటే ఏమి అంటే వ్యావహారికంగా సినిమాలకు పోయే దాని గురించి మాట్లాడేది అశుద్ధం, మందిరాలకు పోయేది శుద్ధం. అవునా? అది వ్యావహారికంగా ఆ సినిమా అలవాటు తప్పించుకోవడానికి మందిరాలకు పోయేది కరెక్టే. కానీ శుద్ధమైన విచారం, అశుద్ధమైన విచారం అంటే ఏ విచారం అయితే నన్ను బాహ్య ప్రపంచానికి లాక్కొని పోతుందో అదంతా అశుద్ధమైన విచారం. ఏ విచారం అయితే బాహ్య ప్రపంచానికి లాక్కొని పోతుందో అదంతా అశుద్ధమైన విచారం. ఏ విచారం చేస్తే బాహ్య ప్రపంచం నుంచి విడిదీసి నన్ను లోపలికి తీసుకొని పోతుందో, అంతర్ముఖం చేస్తుందో, అంతర్యాత్రకు తయారు చేస్తుందో ఆ విచారం శుద్ధమైన విచారం. కనుక ఎప్పుడూ సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ దీని గురించే విచారం చేస్తుండాలి. దానికి అనుకూలమైనటువంటి సాధన చేస్తుండాలి, దానికి అనుకూలమైన గ్రంథాలు చేస్తుండాలి. ఇంట్లో మాట్లాడినా అదే విచారం మాట్లాడాలి. సో ఇట్లా జన్మ సార్థం చేసుకుని చెప్తూ ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమే